నా తమ్ముడు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాల. అక్క, మందార పువ్వు అంటే నీకు ఇష్టం కదక్క, తీసుకో అక్క. ఏంటే పక్కపక్కమని నవ్వుతూ తీసుకుంటావు అనుకుంటే మూతి మీద కోతి కొరికిందాన్లా మొహం అలా పెట్టావేందక్క? నువ్వు పైసలు ఇయ్యొద్దు, పువ్వులు ఇయ్యొద్దు, ఒక చిన్న మాట రసాలు. తస్సదియ్యా, నాకు అర్థమైంది లేవమ్మ సౌందర్య, నీ బిడ్డను పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వాలి అంతేగా. నాకు కాకుండా ఇంకెవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తే కాళ్ళు ఇరకొట్టిస్తాను. చేసుకుంటాను లేవే, నానే చేసుకుంటాను. చెయ్యట్టు. అబ్బా, ఇప్పుడు చాలా సంతోషంగా ఉందిరా గాని మనసంతా తేలిగ్గా ఉందిరా. నువ్వు ఇట్టాకే సంతోషంగా ఉండాలక్క. నేను బాగా చదువుకొని కలెక్టర్ నై కారు కొంటాను. నిన్ను మహారాణిలా వెనుక సీట్లో దర్జాగా కూర్చోబెడతాను. అయ్యనేమో పక్క సీట్లో కూర్చోమంటాను. మరి మీ బావగారిని ఎక్కడ కూర్చోబెడతావురా గాని? సీట్ ఎందుకే దండగా, వెనకాల డిక్కీలో కుక్కేద్దాంలే. ఊరి ఎదవో నిన్ను. అక్క అక్క, గది గది గిట్ట నవ్వినప్పుడే నీ కానికిద్దాం అనుకున్నా. ఏంటా అది? నువ్వు కళ్ళు మూసుకో చెప్తా. కళ్ళు మూసుకో అక్క. అక్క కళ్ళు తెరవద్దక్క, అట్టనే చేతులు చాపు. చేతులు చాపు, చేతులు చాపక్క. ఇప్పుడు చూసి ఈ కానుకెట్టా ఉందో చెప్పాలక్క. నా కోసం, ఈ అక్క కోసం పట్టు చీర తెచ్చినావా? ఇన్ని డబ్బులు ఎక్కడివ్వరా గాని? బడికిపోతే రోజు అయ్యే 20 రూపాయలు ఇచ్చేటోడు కదా, ఆ డబ్బులని జమ చేసి ఈ చీర తీసుకొచ్చా. బాగుందా? నా తమ్ముడు లెక్కనే బంగారంగా గొప్పగా ఉందిరా గాని. చాలా బాగుంది, సంతోషంగా ఉందిరా.
అయ్యో సర్లేరా, అమ్మగారింటికి గొప్పలు వస్తున్నారట, వంట చేయాలి. నువ్వు వెళ్ళి చదువుకోరా. చదువుకో కలెక్టర్ తమ్ముడు.